ఇక ఇక్కడ మంగళమ్మ దగ్గర దర్శనం అయిపోయినాక ఎప్పుడైనా సరే బోనం అప్పజెప్పే ముందు ఊర్లో బొడ్రాయి దగ్గర అయితే నీళ్లతోటి అభిషేకము అట్లనే పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి అందరు కూడా అప్పచెప్తారు బోనం అయితే, పోచమ్మ బోనాన్ని. ఇంకా ఇక్కడైతే గుడికి అనమాట, ఊర్లో లోపడుకుంటుంది. ఇక పోచమ్మ బోనం అంటే తెలిసిందే కదా, కోడిని అయితే కోస్తారనమాట. మేము కోడిని అయితే కోస్తాం ఎప్పుడు కూడా, ఎప్పుడు యాటనైతే కోయలేదు, కోడిని కోసాం అనమాట ఇంతవరకు. ఇంక ఇక్కడైతే అమ్మవారి దగ్గర అందరు కూడా బోనం అప్పచెప్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బోనాలను అయితే రెడీ చేసుకొస్తారు. కొంతమంది పరవాన్నం, కొంతమంది పసుపన్నం, ఇంకొంతమంది వేరేలాగా చేసుకొస్తారనమాట. అండ్ చాలా మంచిగా జరిగింది పండగ కూడా. చెప్పాను కదా, హంగు ఆర్భాటం లేకుండా సింపుల్ గా మంచిగా జరిగింది. ఆ పోచమ్మ తల్లి దీవెనలు మీ అందరికీ ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎప్పటికీ మీ ఇంట్లో వాళ్ళతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లనే అమ్మవారికి కూడా మొక్కుకున్నా. ఇక మేమైతే దర్శనం అయిపోయినాక ఇంటికైతే వచ్చినాం. ఇంక ఇంటికి వచ్చినాక ఉంటది కదా, నా అవతారం చూసిరా ఎట్లుందో, మొత్తం మచ్చం పని మనిషి లెక్కన అయినా కదా. నెక్స్ట్ వీడియోలో మేము ఏం చేసుకున్నాం, ఏం వండుకున్నాం అనేది చూపిస్తా.